సమయం టికెట్ లేట్ వచ్చినప్పటికీ కూడా మీరందరూ మంచిగా కష్టపడి ప్రయత్నం చేసిర్రు, కానీ టైం సరిపోలే మనకు. అయినా కానీ మంచి పూర్తి స్థాయిలో మీరు పనిచేసిర్రు, ఓట్లు వేయించారు. కానీ ఓడిపోయినామని ఆధారపడద్దు. ఓడిపోయినా కానీ మనకు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకు గెలిచి గిద్దెలెక్క పెట్టుకోవాలి. అవునా కాదు? అన్నీ మన కనుసరణలు నడుస్తాయి, అదేం భయపడాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే ఇనాగ్రేషన్లకు కొబ్బరికాయ కొట్టడానికి దానికి మాత్రం వస్తాడు తప్ప అన్నీ మన నడుస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ 6 గ్యారంటీలు కానీ ఇంకా ఏ కార్యక్రమాల స్కీములు కానీ మనమే మన కార్యకర్తలమే మంచిగా వాళ్ళందరికీ చేరవేర్చే కార్యక్రమం ఉంటుంది. దానిలో పనిచేయాలి. మీరు పనిచేసి రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో రేపు సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సింగిల్ విండో డైరెక్టర్లు కానీ, సింగిల్ విండో చైర్మన్లు కానీ అన్నీ గెలవాలంటే ఇప్పటి నుంచే మీరు 6 గ్యారంటీలు ప్రజలకు దగ్గర తీసుకుపోయి ఇచ్చి వాళ్ళ మెప్పు పొంది, అరే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు గెలిపిస్తే ఇంకా మంచి పని చేస్తారనే స్థాయి తీసుకుపోవాలంటే మీరు గట్టిగా పనిచేయాలి. పనిచేస్తే ఇప్పుడు నేను ఓడిపోయినా మిమ్మల్ని అందరూ గెలిపించుకుంటే నేను గెలిచినట్టే కదా. ఇప్పుడు నా బాధ్యత ఏంది? నేను మిమ్మల్ని గెలిపించుకోవాలి. మిమ్మల్ని గెలిపించుకోవాలంటే మీరు ఇచ్చే కార్యక్రమాలు కానీ ప్రభుత్వాలు ఏది ఉన్నా కానీ మంచి చెడ్డ అన్నీ మనం ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండి పనిచేయాలి. ఇంకోటి, మీరు ఊర్లలో పోయి చెప్పండి. ఇప్పుడు ఏం పుకారు చేస్తారంటే రవీంద్ర రెడ్డి అయిపోయింది, ఓడిపోయింది, పీక్తాడు, అటు వెళ్ళిపోతాడని చెప్తారు. ఎట్టి బస్సులో ఓన్లీ ఈయనే ఉంటా, జాగా తీసుకుంటున్నా. మీ దగ్గరనే 2-3 కిలోమీటర్ల లోపలనే తీసుకుంటా, జాగా తీసుకుంటా, బాగా పెళ్లి కడతా. ఆల్మోస్ట్ ఆల్ మీ నస్లాబాద్ కిందకే వస్తుంది మరి ఆటోమేటిక్. మండలకే వస్తాయి. మీ మండలనే ఉంటా, మీ మండలనే ఓటర్ అవుతా. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. అవుట్ రైడే చెప్పండి, సార్ ఇక్కడనే ఉంటాడు, ఇక్కడనే పనిచేస్తాడు, 100% పోచారంను దించేదాకా నేను వదిలేదు. ఇంకోటి, వాళ్ళ అరాచకాలు మొత్తం బంద్ చేస్తా, వాళ్ళ దుర్మార్గం మొత్తం బంద్ చేస్తా, వాళ్ళ గుండాగిరి మొత్తం బంద్ చేస్తా. పోలీసు వాళ్ళు మొత్తం మన ప్రభుత్వం మనదే కాబట్టి మన కన్సర్న్లో ఉంటుంది. మనము తప్పు చెయ్యము, వాళ్ళు తప్పు చేస్తే ఊకోము. ఇప్పటిదాకా నడిచింది, ఎవరి దొరుకుతాను లోపడేయాలి, కేసులు బుక్ చేయాలి, తన్నాలి, భయపెట్టేయాలి, అది చేయాలి. కానీ నాకు ఎవరన్నా భయపెట్టిస్తున్నారని నా దగ్గర రావద్దు. చల్ని అమ్మ నా కొడుక ప్రభుత్వం మాది సంగతి ఏదని చెప్పి రావాలి. ఇట్లా గల్ల ఎగిరేసిరండి, ఏ కొడుక ప్రభుత్వం మాది, ఏం నకలు చేసినామని చెప్పిరని నేను చూసుకుంటా. అంతేగాని అనా భయపెట్టిస్తుండే అయ్యా అని నా దగ్గర రావద్దు. దయచేసి నేను చెప్తాను, ధైర్యంగా ఉండండి. రాత్రి మొదలు మీకు అండగా ఉంటా. 100% మీ మంచికి చెడ్డకు హాస్పిటల్ ఏదున్నా ట్రీట్మెంట్ అవసరం ఉంది చెప్పండి, 5 రోజుల్లో ట్రీట్మెంట్ చేపిస్తా, డిశ్చార్జ్ చేపిస్తా, మంచిగా చేపిస్తా, అన్ని విధాలా మీకు అండగా ఉంటా. మీకు తర్వాత తెలుస్తుంది కదా మీకే కదా. కాబట్టి ఏం చేస్తారంటే ఇక అయిపోయింది, ఓడిపోయింది, పోతాడని అంటారు. అది పోనే ఓడి ఈయనే ఉంటాడని కొట్లాడరు మీరు నా తరఫున. అర్థమైందా? ఈయనే ఉంటాడు, జాగా తీసుకుంటాడు, ఇల్లు కట్టుకుంటాడు, ఇక ఈయనే ఉంటాడు, మా దగ్గరనే ఉంటాడని చెప్పారు. మీరు ఇక నస్లాబాద్నే ఉంటాడని చెప్పారు. అది ఏముంది కొల్లా స్థాయిలంగా గంటలనే ఉంటాను నేను మొత్తం. ఓకేనా? మరి ఇంకా చాలా మండలాలు పోయింది కాబట్టి మీరు ఆధారపడకండి, ధైర్యంగా ఉండండి. ఊర్లలో అందరు కార్యకర్తలు తయారయ్యి ప్రతి ఊరికి వస్తా, కార్యకర్తలు అందరితో కలుస్తా, పార్టీ కూడా స్ట్రెంత్ చేస్తా, మంచిగా ట్రైనింగ్ క్లాసులు పెడతా. 100% కాంగ్రెస్ జెండా ఎగిరేసి ప్రతి ఊర్లో కాంగ్రెస్ జెండా ఎగిరేసిదాకా గెలిచిపెట్టారు. ఎందుకంటే జెండా ఎగిరేసి అట్ట కాదు, ప్రతి ఎలక్షన్లో గెలిచినట్టు అట్లా సైనికుల యొక్క ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి మన కార్యకర్తలు తయారు చేసుకుందాం. మన ట్రైనింగ్ చూసి అందరు రావాలి మొత్తం వీళ్ళకి, మన పార్టీలకు వచ్చి జాయిన్ అయ్యి ప్రతి ఎలక్షన్ చిన్న వార్డు మెంబర్ కలిసి మొదలు పెడితే మన ఎంపీ దాకా, ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయింది, ఎంపీ దాకా అన్ని మనం గెలుచుకుంటే ప్లాన్ చేసుకోవాలంటే మనం ఇప్పటి నుంచి గట్టిగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరితో కలిసినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎల్లుండి మీటింగ్ ఉన్నది 11 o'clock బాన్స్వాడల ఫంక్షన్ హాల్లో మీకు మెసేజ్ పెడతాము. అది అందరు కార్యకర్తలు అందరూ రావాలి. ఓకే, దానిలో మంచిగా మాట్లాడుకున్నాం కుల్ల. ఓకేనా? రైట్.